హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని పురాణాల శివలింగాల మీద ఘాట్లు లేదా దెబ్బలు తగిలిన గుర్తులుంటాయి. అసలు శివలింగానికి దెబ్బలు తగలడం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అవి మామూలు గుర్తులు కాదు. సాక్షాత్తు యమధర్మరాజు విసిరిన యమపాసం వల్ల ఏర్పడిన మచ్చలు. ప్రాణం పోసేవాడు బ్రహ్మ అయితే ఆ ప్రాణాన్ని తీసేవాడు యమధర్మరాజు. ఈ సృష్టిలో యముడికి ఎదురు నిలిచే శక్తి ఎవ్వరికీ లేదు. యమపాసం వేస్తే ఎవరి ప్రాణమైనా గాలిలో కలిసిపోవాల్సిందే. కానీ అదే పాశం శివుడి మెడకు చుట్టుకుంటే అది ఎంత భయంకర సంఘటనో ఊహించుకోండి. ఈ జగత్తులో మొట్టమొదటిసారి ఒక 16 ఏళ్ల బాలుడి కోసం శివుడు కాలాంతకుడిగా మారి ఆ యముడినే అంతం చేశాడు. ఆ బాలుడు ఎవరో కాదు, మార్కండేయుడు. అసలు ఈ మార్కండేయుడు ఎవరు? ఈ బాలుడికి శివుడికి ఉన్న సంబంధం ఏంటి? తన ధర్మాన్ని తాను పాటించినందుకు కూడా ఎందుకని శివుడు యముడిని చంపాల్సి వచ్చింది? మరణం అంచున నిలబడి తన శివభక్తితో విధిని జయించిన ఆ మృత్యుంజయుడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కండేయుడి గురించి తెలుసుకునే ముందు తన తండ్రి గురించి తెలుసుకోవాలి. పూర్వం మృకండు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఈ మృకండు మహర్షి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని మనవడు. పుట్టుకతోనే వేదజ్ఞానం, దైవభక్తి కలిగినవాడు. బ్రహ్మకుమారుడైన ధాత మరియు నియతి అనే దంపతులకు జన్మించినవాడే ఈ మృకండు. ఈయన వేదాలను, శాస్త్రాలను అవపోసన పట్టిన గొప్ప జ్ఞాని. ఈయన భార్య పేరు మరుద్వతి. కొన్ని పురాణాల్లో మనస్విని అని కూడా రాసి ఉంటుంది. ఈమె గొప్ప పతివ్రత మరియు దైవభక్తి పరాయణురాలు. వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే నివసించేవాళ్ళు. వీరిద్దరితో పాటుగా అనేక మంది శిష్యులు, అలాగే మృకండు మహర్షి యొక్క శిష్యులు కూడా అక్కడే ఉండేవారు. ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఆశ్రమంలో అతిథులను గౌరవిస్తూ నిత్యం దైవారాధనలో గడిపేవారు. వీళ్ళిద్దరికీ జ్ఞానం మరియు సకల సంపదలు ఉన్నప్పటికీ ఒక్కటే లోటు ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. అదే సంతానం లేకపోవడం. సంతానం లేని లోటు వారిని ఎంతగానో వేధించేది. పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదు కదా అని వాళ్ళు నిత్యం కుమిలిపోయేవారు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా వారికి సంతాన ప్రాప్తి మాత్రం కలగలేదు. మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఇలా ఉండగా ఒకసారి మృకండు మహర్షికి బ్రహ్మసభలకి వెళ్ళాలి అనే కోరిక పుట్టింది. వెంటనే బ్రహ్మదేవుడు ఉండే అంతఃపుర ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటు సభలోపలికి వెళ్తూ ఉండగా అక్కడి ద్వారపాలకులు మృకండు మహర్షిని అడ్డుకొని మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి అందుకు గల కారణాన్ని అడిగారు. దానికి వాళ్ళు, మీకు సంతానం లేదు కాబట్టి బ్రహ్మసభలోకి ప్రవేశార్హత లేదు. మీరు మరోలా భావించకండి. మీరు గొప్ప ఋషి, పైగా సాత్విక భావం కలిగిన వారు. మీకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం గురించి మరలా మా నోటితో చెప్పి మీ మనసును బాధ పెట్టలేము. కాబట్టి మీరు బ్రహ్మసభలోకి ప్రవేశించరాదు. దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఆ ద్వారపాలకులు చెప్పగానే మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసి ఉన్నవాడు కాబట్టి మనసులో బాధపడుతూ, అయ్యో నన్నెందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుడిని చేయలేదు అని బెంగ పెట్టుకొని తిరిగి తన ఇంటికి బయలుదేరతాడు. ఇదే సమయంలో కొందరు సాధ్వీమణులు మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. మరుద్వతి వాళ్ళందరికీ పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి వడ్డించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సాధ్వీమణులు, తల్లి కాస్త నీ బిడ్డల్ని కూడా పిలువు, వాళ్ళను కూడా మాతో పాటు కూర్చుంటే మీ ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఆశీర్వదిస్తాము అన్నారు. వాళ్ళ మాటలు విని మూగబోయిన మరుద్వతి, నా నోములు ఫలించలేదు.
నా కడుపు పండలేదమ్మా, నాకు బిడ్డలు లేరు అని చెప్పింది. దాంతో వాళ్ళు సంతానం లేని ఇంట మేము భోజనం చేయరాదు అని చెప్పి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారు. తర్వాత మరుద్వతి ఏడుస్తూ కూర్చుంది. మృకండు మహర్షి కూడా బ్రహ్మసభలోకి ప్రవేశించలేకపోయానే అని బాధపడుతూ ఇంటికి వచ్చాడు. జరిగిందంతా మరుద్వతి మృకండు మహర్షికి వివరించగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో మృకండు మహర్షి, దేవి నువ్వు బెంగ పెట్టుకోకు, నేను మన సంతాన ప్రాప్తి గురించి ఆ పరమేశ్వరుడికి తపస్సు చేస్తాను, ఆయన అనుగ్రహంతో మంచి కొడుకును కందాం అని చెప్పి తపస్సు కోసమని మారేడు వనానికి బయలుదేరతాడు. ఆయన ఆ మారేడు వనంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి భోజనాన్ని మానేసి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మరుద్వతి కూడా తపస్సు చేస్తున్న తన భర్తకి కావాల్సినవన్నీ అందిస్తూ ఆమె కూడా శివుడి ధ్యానంలో ఉండేది. రోజులు గడిచాయి, కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం అవ్వలేదు. ఈ విషయాన్ని గమనించిన నారదుడు కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఉన్న శివుణ్ణి చూసి, తండ్రి, నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు ఎంత తపస్సు చేస్తున్నారయ్యా, ఇలా పిలిస్తే అలా పలికేవాడివి, అలాంటిది వాళ్ళు అంత తపస్సు చేస్తున్నా కూడా ఎందుకయ్యా ఇంతలా భీష్మించు కూర్చున్నావు, ఏమిటయ్యా వాళ్ళు చేసిన పాపం, నీ దయ ఏమైపోయిందయ్యా, సంతానం కోసం వాళ్ళు అంతలా తప్పించాలా, వాళ్ళు ఏమడిగారయ్యా, నిన్ను కొడుకునివ్వమని అడిగారు, ఆ మాత్రం నువ్వు ప్రసాదించలేవా, వెంటనే బయలుదేరి రండి స్వామి అన్నాడు. పార్వతీదేవి కూడా ఆ దంపతులకి వెంటనే సంతాన ప్రాప్తి కల్పించమని శివుడికి చెప్తుంది. వెంటనే శివుడు మారేడు వనంలో తపస్సు చేస్తున్న మృకండు మహర్షికి దర్శనమిచ్చాడు. మృకండు మహర్షి కన్నులు విప్పి చూసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శివుడు ఆయనతో, నీ తపస్సు చూసి పొంగిపోయాను, నీకు సంతాన ప్రాప్తి కలిగేలా అయోగ్యులు, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు అయిన 100 కొడుకులు కావాలా, లేక నీకు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికుండే కొడుకు కావాలా, కానీ ఇతను మహాజ్ఞాని, సకల గుణ సంపన్నుడు, అందగాడు, గొప్ప శివభక్తుడు అవుతాడు, బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా సరే మీ వంశానికి గొప్ప కీర్తిని తెస్తాడు, ఎవరు కావాలో చెప్పు అని అడుగుతాడు. మృకండు ఆలోచించుకొని, నాకు 16 సంవత్సరములకే ఆయుష్ తీరిపోయేలా సుపుత్రుడిని ప్రసాదించు అన్నాడు. మరుద్వతీదేవి పుట్టబోయే బిడ్డ ఆయుష్ తక్కువని బాధపడింది. కానీ మృకండు మహర్షి ఆమెకి ఇలా సర్ది చెప్తాడు, శివుడు ఎప్పుడు మంచి కోరేవాడే, పుట్టబోయే బిడ్డ కోసం మనం ఏడ్చేటట్టు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా, అప్పటికి ఎలా సహాయపడాలో ఆ సమయానికి శివుడు అలా సహాయపడతాడు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఆ దంపతులకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. అతను శుక్లపక్ష చంద్రుడిలా మెరిసిపోతున్నాడు. మృకండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లాడిని చూస్తూ మురిసిపోయారు. మృకండుడి కొడుకు గనుక అతనికి మార్కండేయ అని పేరు పెట్టారు. పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుండి శివాలయంలోకి వెళ్ళి శివలింగ దర్శనం చేసి పొంగిపోయేవాడు. మాట్లాడడం వచ్చినప్పటి నుండి ఎప్పుడూ నమశివాయ నమశివాయ అంటూ ఉండేవాడు. చదవడం వచ్చినప్పటి నుండి శివుడికి సంబంధించిన గ్రంథాలు తీసి చదువుతూ ఉండేవాడు. రాయగా వచ్చిన వరుసనే శివకోటిగా రాసేవాడు. విభూతిని ఒంటి నిండా రాసుకొని శివుడిలా రుద్రాక్షలు వేసుకునేవాడు. ఏ రోజు కూడా శివలింగానికి పూజ చేయకుండా ఉండేవాడు కాదు. చిన్న వయసులోనే ఉపనిషత్తులు, వేదాలను చదువుకున్నాడు. ఈ లోకంలో శివుణ్ణి నమ్మిన వాళ్ళకి ఏ బెంగ ఉండదు అని నమ్మి ఎప్పుడు శివనామం జపిస్తూ పరమ సంతోషంగా గడిపేవాడు. అతని తేజస్సు చూసి సప్తర్షులు కూడా ముచ్చటపడ్డారు. కానీ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం 16 అనే సంఖ్య ఒక అగ్నిపర్వతంలా పేలుతూనే ఉండేది. ఈ చిన్న బాధ తప్ప మిగిలిందంతా సంతోషంగానే సాగిపోయేది. రోజులు గడిచాయి. ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు. మృకండ మహర్షి, ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం పూర్తయిన పుట్టినరోజు నాడే మరణం కూడా వచ్చేస్తుంది. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అని చెప్పాడు. ఆ మాట వినగానే తల్లిదండ్రులు నేల మీద పడి గుండెలు బాదుకొని ఏడ్చారు. ఇంతలో మార్కండేయుడు వచ్చి అక్కడి సంభాషణని మొత్తం విన్నాడు. నారదుడు, శివుడు రక్షించి తీరుతాడు అన్న పూనికతో ఈ పిల్లవాడిని హిమాలయ పర్వత ప్రాంతాలకు పంపించి తపస్సు చేయమని చెప్పండి, ఆ గందరగోళం ఏదో శివుడే చూసుకుంటాడు అన్నాడు. ఇంతలో మార్కండేయుడు, అమ్మా నాన్న,
మీరెందుకని ఏడుస్తున్నారు? మనం శివభక్తులం. మనకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత శివుడిది. మనకి పరమశివుడు ఉన్నాడు. ఆయన ఉండగా నా ప్రాణాలను తీయడం ఆ యముడికి సాధ్యమేనా? ఆయన ఉండగా నాకేంటి బెంగ? నేను ఆ శంకరుడి గురించి తపస్సు చేస్తాను. మీరు కూడా శివుడిని ప్రార్థించండి అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న దేవాలయం లాంటిది కట్టుకొని శివలింగాన్ని ఆరాధన చేస్తూ తపస్సు మొదలుపెట్టాడు. చివరికి మార్కండేయుడికి 16వ ఏడు రానే వచ్చింది. వెంటనే యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచి ఆ పిల్లవాడికి ఆయుర్దాయం తీరిపోయింది, మీరు వెంటనే పాశాలు పట్టుకొని వెళ్ళండి అన్నాడు. యమదూతలు అక్కడికి వెళ్ళగానే మార్కండేయుడు దీర్ఘ ధ్యానంలో శివారాధన చేస్తున్నాడు. అతని వంక చూసేసరికి వాళ్ళకి ఒక గొప్ప తేజస్సు కనపడి యమపాశాన్ని వేయడానికి కూడా భయపడ్డారు. ప్రాణం తీయకుండా తిరిగి యమలోకానికి వచ్చి జరిగిందంతా యముడికి చెప్తారు. యముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేనే బయలుదేరి వెళ్తాను, ఆ పిల్లవాడి ప్రాణంలో ఉగ్గడించేస్తాను, ఎవడు అడ్డొస్తానో చూస్తాను అని భూలోకానికి బయలుదేరుతుంటే నారద మహర్షి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఆ దున్నపోతు నుంచి దిగి నమస్కారం చేయగానే నారదుడు ఇలా అన్నాడు, అయ్యయ్యో, ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు? వాళ్ళకున్నది ఒక్కగానొక్క పిల్లవాడు. అతను ఇప్పుడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా? పరమశివుడి యందు నిమగ్నమైపోయిన మనసుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో. పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏంటి? అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వేయడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటుంటే నీకు ఎక్కడ లేని కోపం వచ్చేసిందా? వాళ్ళే భయపడి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నువ్వెందుకని మళ్ళీ బయలుదేరుతున్నావు అన్నాడు. ఆ మాటలు వినేసరికి యముడికి ఇంకా కోపం వచ్చి, శివుడా గివుడా, ఎవడు ఆపగలడు నన్ను? నేను ఆ పిల్లాడి ప్రాణములను ఉగ్గడించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం. తీసి తీరుతానని పాశం పట్టుకొని దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి చిన్న అనుమానం వచ్చింది. ఇంత తేజస్సుతో ఇంత లింగార్చన చేస్తున్నాడు, ఇప్పుడు పాశం వేద్దామా వద్దా అనుకున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు ప్రాణాలు తీయడం తన ధర్మం గనుక యముడు మార్కండేయుడితో వెటకారంగా, శివుడు చాలా సంతోషించాడులే నీ పూజకి, కానీ నిన్ను నా నుంచి రక్షించలేడు. నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలను తీసేయడానికి వచ్చాను అనగానే మార్కండేయుడు ఏమాత్రం భయపడకుండా, శివుడు స్వర్గలోక విభుండు, ఆయన నీకు ప్రభువు, నాకు ప్రభువు. నేను ఆయనని ఆరాధన చేస్తూ ఉండగా నా ప్రాణాలు తీసేయడం నీ తరమేనా అనేసరికి యముడు భయంకరమైన కోపంతో గబగబా గుడి లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైన శబ్దాన్ని చేసి చేతిలో మెరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతుంటే ఆ ఉరి ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆ పిల్లవాడు భయపడ్డం మానేసి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖర స్తోత్రాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టాన్ని నమ్ముకొని ప్రతిరోజు చదువుకుంటారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు, పూర్ణమైన ఆయుర్దాయాన్ని పొందుతారు అని గట్టి నమ్మకం. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎప్పుడైతే యముడు యమపాశాన్ని ఆ పిల్లవాడి మీదకి వేయబోయాడో అప్పుడే ఆ పిల్లవాడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆ యమపాశం వెళ్ళి పిల్లవాడి మెడతో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. శివలింగానికి యమపాశం తగిలింది అంటే మొట్టమొదటిగా ఎవరికి కోపం వస్తుంది అంటే పార్వతీదేవికి. ఎందుకంటే అది తన 5వ తనం కాబట్టి. అంతే, ఒక్కసారి శివలింగం పటేల్మని పేలిపోయింది. వెంటనే పార్వతీదేవితో సహా ఒక్కసారిగా శివుడు యముడి ముందు ప్రత్యక్షమై తన ఎడమకాలి పాదంతో యముడి యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికీ యముడు నేల కూలిపోయాడు. చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిచేసరికి యముడు మరణించాడు. ఆ సన్నివేశాన్ని చూసి మార్కండేయుడు కూడా తెల్లబోయాడు. శివుడు మార్కండేయుడి వైపు ప్రసన్నుడై చూసి 2 చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకొని పైకెత్తి, అరే పిల్లవాడా, నేనంటే ఎంత భక్తిరా,
ఎంత పూనికరా నీకు, ఒక్క వరం కోరుకోరా అన్నాడు. పార్వతీదేవి కూడా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది. మార్కండేయుడు, ఈశ్వర, పాపం తెలియక యముడు పొరపాటు చేశాడు, ముందు ఆయన్ని బ్రతికించండి అని కోరుకున్నాడు. తన భక్తుడి కోరిక మేరకు శివుడు యముడిని మళ్ళీ బ్రతికించాడు. ప్రాణాలు పోయిన యముడు మళ్ళీ గబాలున లేచి 2 చేతులెత్తి నమస్కరించి, దేవరా, ఈ పిల్లవాడు ఈ సృష్టిలో నుంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా. ఇతన్ని నువ్వు 16 ఏళ్ళు ఉంచుదాం అనుకున్నావు. 16 అని నాకు వినపడింది కాబట్టి 16 ఏళ్ళయ్యాక వచ్చాను. మరి ఏమిటి నా తప్పు? నేను చేసిన దోషమేంటి? ఎందుకని నన్ను ఎడమ పాదంతో తన్ని త్రిశూలంతో పొడిచి మరీ చంపావు స్వామి అని అడిగాడు. శివుడు ఒక మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. నేను ఏమని వరం ఇచ్చానో తెలుసా? రుకండు మహర్షి గొప్ప సంకల్ప బలం, హృదయశుద్ధి ఉన్నవాడు కాబట్టే అతనికి నేను ఎప్పటికీ 16 ఏళ్ల వయసు ఉండిపోయే పిల్లాడిని నిశ్చయ యవ్వనుడిగా ఇచ్చాను. కానీ నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకొని వచ్చావు. పోనీ వచ్చాకైనా సరే ఆ పిల్లవాడు నా యందు పూనికతో కూర్చొని ఉండగా అప్పుడైనా ఓ నమస్కారం చేసి విషయం ఏమిటో కనుక్కునే ప్రయత్నం చేశావా? లేదు. అందుకని ఇలా జరిగింది. శివుడు మాటలు విన్న యముడికి, స్వామి, నీ హృదయం నాకు అర్థమైంది. మీ వరంలో ఉన్న పరమార్థాన్ని గ్రహించలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుండి యముడు యమలోకానికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి మార్కండేయుడు చెప్పిన చంద్రశేఖరాష్టానికి పొంగిపోతుంది. వెంటనే శివుడు, మార్కండేయ, ఈరోజు యముడు ఓడిపోయాడు, నీ భక్తి గెలిచింది, ఇకపై నీకు మరణం లేదు. ఈ లోకాలన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో అప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకొని ఒక మర్రియాకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయషు అన్న పేరుతో ఈ లయమంతటిని కూడా చూస్తూ ఉంటావు. నీవు చిరంజీవిగా వర్ధిల్లుతావు. నీ ఆయుష్ 16 ఏళ్లకే ముగిసిపోవాలని రాసి ఉంది కదా, ఆ రాతను ఇలా మారుస్తున్నాను. నీవు ఎప్పటికీ ముసలివాడివి కావు, నీకు ముసలితనం ఉండదు. యుగాలు గడుస్తున్నా నీవు ఎల్లప్పుడూ 16 ఏళ్ల బాలుడుగానే ఉండిపోతావు. నీవు కేవలం బ్రతకడమే కాదు, రాబోయే తరాలకు జ్ఞానాన్ని అందించే గురువుగా ఉంటావు. భవిష్యత్తులో జరిగే అన్ని కాలాలకు నీవే సాక్షివై ఉంటావు అని వరమిస్తాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. మార్కండేయుడు చిరంజీవి అయినా కూడా సప్త చిరంజీవుల లిస్టులో ఉండడు. ఎందుకంటే ఆ 7 చిరంజీవులు అవ్వడానికి కారణం వారికి వచ్చే మన్వంతరంలో ఏదో ఒక చేయాల్సిన కార్యం ఉండటం. మన్వంతరం అంటే నెక్స్ట్ ఎరా అని అర్థం. వాళ్ళు భవిష్యత్తులో విధి నిర్వహణ కోసం బ్రతికి ఉన్నారు. కానీ మార్కండేయుడు అలా కాదు. ఆయనకు ఎలాంటి నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం శివుడి అనుగ్రహం వల్ల స్వచ్ఛమైన ప్రేమతో చిరంజీవి అయ్యాడు. అందుకే ఆయన ఆ సప్త చిరంజీవుల లిస్టులో ఉండరు. మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. శివుడు వరమిచ్చినట్టుగా ఆయన యుగ యుగాల సాక్షిగా నిలిచాడు. అది ఎలాగంటే, యుగాలు గడుస్తున్నాయి. ఒకానొక సమయంలో మహాప్రళయం వచ్చింది. భూమి, ఆకాశం, పర్వతాలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. సకల జీవరాశులు నశించాయి. కానీ మరణం లేని మార్కండేయుడు మాత్రం ఆ భయంకరమైన ప్రళయ జలాల్లో ఒంటరిగా ఈదుతూ తిరిగాడు. అయ్యో, ఈ లోకంలో నేను తప్ప ఇంకెవరూ లేరా అని భయపడ్డాడు. అప్పుడు అతనికి ఒక చిన్న మర్రియాకు నీటిపై తేలుతూ కనిపించింది. దాని మీద శ్రీకృష్ణుడు ఒక పసిబిడ్డ అవతారంలో తన కాలి బొటనవేలును నోటిలో పెట్టుకొని కనిపించాడు. దీన్నే వటపత్రశాయి అంటారు. ఆ బాలుడి శ్వాస ద్వారా మార్కండేయుడు అతని కడుపులోకి వెళ్ళాడు. అక్కడ ఆశ్చర్యకరంగా బయట మునిగిపోయిన సృష్టి అంతా, భూమి, నదులు, పర్వతాలు అన్నీ ఆ బాలుడి కడుపులో భద్రంగా ఉండటాన్ని చూశాడు. దీని ద్వారా సృష్టికి ఆది అంతం ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు. నెక్స్ట్ ద్వాపర యుగం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మార్కండేయుడు వారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆయన చూడడానికి 16 ఏళ్ల బాలుడిలా ఉన్నాడు.
కానీ వేల సంవత్సరాల అనుభవం ఆయన కళ్ళల్లో ఉంది. అడవుల్లో కష్టపడుతున్న ధర్మరాజుకు ధైర్యం చెప్పడానికి నలుడు, దమయంత్రి, సావిత్రి వంటి గొప్పవారి కథలు వాళ్ళకి చెప్పి మోటివేట్ చేశాడు. కష్టాలు రావడం సహజం, కానీ ధర్మం తప్పకపోవడమే ముఖ్యం అని పాండవులకు ఉపదేశం చేసి కురుక్షేత్ర యుద్ధానికి వాళ్ళని మానసికంగా సిద్ధం చేశాడు. అలాగే అక్కడ పాండవులతో శ్రీకృష్ణుని చూడగానే ప్రళయంలో నేను చూసిన బాలుడు ఇతడే అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకపోతే వ్యాసుడు శిష్యుడైన జైముని మహర్షికి మహాభారతం విన్న తర్వాత కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. ఆ సందేహాలను తీర్చుకోవడానికి ఆయన మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ సమయానికి మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాల్సి ఉంది. అందుకే తన బదులుగా వింధ్య పర్వతాల్లో ఉన్న 4 జ్ఞానపక్షులైన పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖ దగ్గరికి వెళ్ళమని జైమునిని పంపించాడు. ఆ పక్షులే జైమునికి ధర్మ సందేహాలను తీర్చాయి. అక్కడ జరిగిన సంభాషణే ఈరోజు మనం చదువుకుంటున్న మార్కండేయ పురాణం. సో ఫ్రెండ్స్, ఈ మార్కండేయుడి కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.